రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్లో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టింది. మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్తో పాటు పలు కాలనీల్లో పర్యటించారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉన్న వైర్లను పరిశీలించారు. వాటి చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు సూచించారు. సమ్మర్లో యాక్షన్ ప్లాన్లో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లలో అధిక లోడ్ ఉంటే అక్కడ ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సురక్షిత విద్యుత్ సరఫరా కోసం ప్రజల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆపరేషన్ డైరెక్షన్ నరసింహులు, చీఫ్ జనరల్ మేనేజర్ పాండా నాయక్, సైబర్ సిటీ డివిజన్ అధికారులు పాల్గొన్నారు. అల్కాపూర్ టౌన్షిప్ రావడం జరిగింది. ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టామో అవన్నీ కూడా పబ్లిక్ ద్వారా మేము తెలుసుకున్నాము. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా ఓవర్లోడ్ ఉంటే వాటికి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం, ఓవర్లోడ్ ఫీడర్స్ ఉంటే ఓవర్లోడ్ ఫీడర్స్ని ఏర్పాటు చేయడం, ఇంకా ఇక్కడ సబ్స్టేషన్ ఏదన్నా ఈ సమ్మర్లో ఒక 20-30% గ్రోత్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు వేకెంట్ సైట్ ఏదైనా మాకు ప్రొవైడ్ చేస్తే మేము దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేసి సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా మా సిఎండి గారు చెప్పినట్లు ఇక్కడ 160 kV డీటెయిల్స్, 100 kV డీటెయిల్స్ రోడ్డుకి దగ్గర కానీ అబ్స్ట్రక్షన్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా వలరబుల్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోల్ మౌంటెడ్ 9.5 స్పన్ పోల్ పైన కానీ 11 మీటర్ స్పన్ పోల్ పైన కానీ వాటిని ప్రజలకి తిరుగుతుంటే కింద వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 10 feet పైన ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ కూడాను 6 feet పైన పెట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఈ సర్కిల్లో కూడా సుమారుగా 100 పోర్లు అలాట్ చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా లూజ్ లైన్స్ ఉన్నా కూడా లేకుంటే ఏదన్నా జాయింట్స్ ఉన్నా కూడా కండక్టర్ అన్నీ కూడాను ఏబీ కేబుల్ కూడా ప్లెంటీ ఆఫ్ ఏబీ కేబుల్ అలాట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కండక్టర్ ప్లేస్లో ఏబీ కేబుల్తో రిప్లేస్ చేసి వాటిని కూడా ప్రజలకి సేఫ్టీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మా డిస్కాము అన్ని విధాల కన్జ్యూమర్స్కి మరింత దగ్గరగా మేము పనిచేసే విధంగా కృషి చేస్తున్నాము. అందరి తరఫున మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఒకప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అంటే మేము అందరం ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చూసాము. అండ్ అట్ ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అన్నీ ఒక 100% ఇష్యూస్ నుంచి నాట్ ఈవెన్ ఒక 5% కూడా లేకుండా తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే మన డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నరసింహులు గారు చెప్పారు, మణికొండని ఒక ఆదర్శంగా తీసుకుందాము. మనం ఈ మణికొండలో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ని కూడా మనం ఒక గ్రూప్ కింద స్టార్ట్ చేద్దాము ఇక్కడ. అండ్ ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కొత్తగా పెడతామన్నారు. ఆ తర్వాత మాకు ఈ ఎక్కడెక్కడైతే మనకి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందో అక్కడ స్తంభాలను కూడా షిఫ్ట్ చేద్దామని చెప్పారు. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నార్సింగ్ సర్కిల్లో ఉన్న ప్రతి కాలనీస్కి సంబంధించి ప్రజాబాట సందర్భంగా ప్రతి వారము వాళ్ళు మంగళవారము, బుధవారము, గురువారము ఇట్లా ప్రజాబాట చేస్తున్నారు. శనివారాలేమో ఎల్సీలు ఎక్కడెక్కడ ఉంటే ఆ ఎల్సీలు తీసుకుంటున్నారు. అన్నిటికన్నా మాకు హ్యాపీ అనిపించేది ఏంటంటే ప్రజల్ని, కన్జ్యూమర్స్ని అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి మేము ఏం చేస్తున్నామని చెప్తున్నారు, ఏం కావాలో కూడా మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రొయాక్టివ్ సపోర్ట్ అనేది మేము ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే సపోర్ట్ సిస్టమ్ని మేము అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా విస్తరించాలని చెప్పేసి మణికొండ తరపున, మణికొండ ఫెడరేషన్ ఆల్ కాలనీస్ అసోసియేషన్ తరపున అందరి రిప్రజెంటేటివ్స్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము.